చూసారు కదండీ! యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే, నేను బుధవారం రోజు నైటు నాకు కుత్లాపూర్ వెళ్ళేదుండే మా పెద్దమమ్మీ వాళ్ళ దగ్గరికి. దాని గురించని నేను ర్యాపిడో 9:30కి అట్లా బుక్ చేశాను. మీరు ఆ టైంలో ఎందుకు బుక్ చేశారు అని అనొచ్చు. ఎందుకంటే బస్సులలో 9:30కి మనం బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి వెళ్ళేసరికి ఇప్పుడు కుత్లాపూర్ అంటే మళ్ళీ కుత్లాపూర్ నుంచి చింతల్కి ఆటో వెళ్ళాలి. అట్లా వెళ్ళలేం కాబట్టి ఆటో సేమ్ బుక్ అవుతలేకుండే. నాకు కంపల్సరీ ఎమర్జెన్సీ వెళ్ళేది కాబట్టి నాకేం చేయాలో అర్థం కాక ఇక నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ర్యాపిడో బుక్ చేసుకోగానే ఒక 13 మినిట్స్‌కి 20 మినిట్స్‌కి నాకు ర్యాపిడో వచ్చింది. వచ్చాక ఇక్కడే నేను మెయిన్ మిస్టేక్ చేశాననమాట. ర్యాపిడో రాగానే నేను వెళ్ళాను బయటికి వెళ్ళగానే ఆయన జస్ట్ డ్రాపింగ్ చేయగానే నేను ఓటీపీ చెప్పాననమాట ఆయనకి. ఓటీపీ చెప్పగానే మేడం ఎక్కడికి వెళ్ళాలి అని అన్నారు. నేను అన్నాను కుత్లాపూర్ వెళ్ళాలి అనేసి అన్నాను. కుత్లాపూర్లో ఎక్కడ మేడం అంటే, కుత్లాపూర్ అంటే చింతల్ లోపలికి వెళ్ళాలి, ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి అని నేను చెప్పానమాట. చెప్తే ఓకే మీకు ఎంత చూపిస్తుంది మేడం అమౌంట్ అని అడిగాడు. నేను అన్నాను 180 చూపిస్తుంది అమౌంట్ అనేసి నేను అన్నాను. 180 చూపిస్తుందా, మీరు రైడ్ క్యాన్సిల్ చేసుకోండి మేడం అని అన్నాడు. అంటే నాకు అర్థం కాలేదు, రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నారు అని అంటే, రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నారు అని అంటే, లేదు మేడం యాక్చువల్లీ 180 రూపీస్ కదా, 60 రూపీస్ అయితే ర్యాపిడో వాళ్ళే తీసుకుంటారు. నాకు దాంట్లో ఏం బెనిఫిట్ ఉండదు మేడం, మాకు ఒక 10-20 రూపీస్ వస్తుంది అంతే, మిగతా 60 రూపీస్ ర్యాపిడో వాళ్ళే తీసుకుంటారు, మాకేం బెనిఫిట్ ఉండదు. అదే అమౌంట్లో నేను దింపేస్తాను, మీరు రైడ్ క్యాన్సిల్ చేసుకోండి అనేసి అన్నాడు. సరే లేకపోని ఎవరి ప్రాబ్లం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా, అట్లా అనేసి నేను ఏం చేశానంటే, అంత ఆలోచించలేదు. ఇంత టైం అయింది, సేఫా కాదా అని నేను ఆలోచించలేదు. కామనే కదా, చాలామంది అట్లా రైడ్ క్యాన్సిల్ చేస్తుంటారు కదా. సరే అనేసి నేను ఏం చేశానంటే క్యాన్సిల్ చేద్దాం అనేసి అనుకున్నాను. క్యాన్సిల్ చేద్దాం అనేసరికి అందులో క్యాన్సిలేషన్ ఎంత, నాకు నేను క్యాన్సిల్ చేస్తే 30 రూపీస్ చూపించింది అనమాట. అయితే నేను ఆ పర్సన్కి చెప్పాను, లేదు 30 రూపీస్ చూపిస్తుందండి క్యాన్సిల్లో, నేను క్యాన్సిల్ చేయను, నాకు 30 రూపీస్ పోతున్నాయి అనేసి నేను అన్నాను. అంటే అయితే ఓకే మేడం 30 రూపీస్ నాకు తగ్గించేయండి మీరు అనేసి అన్నాడు. మీరు కట్ అవుతున్నాయి కదా, నాకు 30 రూపీస్ తగ్గించేయండి అని అన్నాడు. 180కి నా ర్యాపిడో బుక్ అయింది, అందులో 30 రూపీస్ తగ్గిస్తే ఆయనకు మనం ఇవ్వాల్సింది ఎంత, 160లో ఆయన మొత్తం నన్ను చింతల దగ్గర దింపుతా ఉన్నాడు. బట్ నేను అంతా కూడా లాజికల్లీ ఆలోచించలేదండి. చాలామంది అమ్మాయిలు చేసే మిస్టేక్ ఇక్కడ ఇది. ఎందుకంటే అంత అంటే వెళ్ళే తొందరలో నేను ఆలోచించలేనమాట. అప్పుడే 9:40 అయిపోయింది టైము. నేను అంత ఆలోచించలేనమాట. వెళ్ళాలి అన్న ఒక థింక్లోనే ఉన్నాను తప్ప రైడ్ క్యాన్సిల్ అయిపోయిందండి. నేను క్యాన్సిల్ చేశాను రైడ్. క్యాన్సిల్ చేశాక ఇక బైక్ మీద కూర్చున్న తర్వాత మనం ఇప్పుడు కుత్లాపూర్ వెళ్ళాలి అంటే వెళ్తే బల్కంపేట నుంచి వెళ్ళాలి, లేకపోతే ఎర్రగడ్డ మీద నుంచి వెళ్ళాలన్నమాట. మెయిన్ మనకి మీరు ఎక్కడ సిటీ నేను బుక్ చేసిన ప్లేస్ నుంచి వెళ్తే ఎర్రగడ్డ మీద నుంచి వెళ్ళాలి, లేకపోతే బల్కంపేట నుంచి వెళ్ళాలి. ఎట్లా అనేసి అనుకుంటారా, వెళ్తే ఒకటి అంబిక్పేట మీద నుంచి లేకపోతే బేగంపేట మీద నుంచి వెళ్ళాలి. ఎందుకంటే నేను బుక్ చేసిన ప్లేస్ నుంచి నేను హ్యాబిట్స్ నుంచి బుక్ చేశాను. హ్యాబిట్స్ నుంచి బుక్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ లక్కడికాపూల్ మీద నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ఆ లేట్ నైట్ టైంలో మనకి ట్రాఫిక్ కూడా ఉండదు. బట్ ఆయన అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తీసుకెళ్ళడం చాలా లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళిపోయాడు. అప్పటికి నేను కాల్ చేస్తూనే ఉన్నాను మా హస్బెండ్కి. మా హస్బెండ్కి కాల్ చేస్తూనే ఉన్నాను, ఇక్కడికి వచ్చాను. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది మినిమం. మనం హ్యాబిట్స్ నుంచి ఇట్లా మనం లక్కడికాపూల్ నుంచి అక్కడి నుంచి వెళ్ళి ఉంటే ఆల్మోస్ట్ నేను బాలనగర్ వరకు వెళ్ళిపోయే రూట్ అనమాట. బట్ నేను ఇంకా రీచ్ కాలేదు. ఎందుకనంటే నన్ను తీసుకెళ్ళడం సికింద్రాబాద్ రోడ్ నుంచి తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇట్లా దగ్గరయ్యే రూట్ని మొత్తం ఇట్లా టర్న్ చేసుకొని తిప్పుకుంటూ వెళ్ళాలి. అయితే మొత్తం ఆ ఏరియా అంతా సికింద్రాబాద్ వచ్చేసరికి ఏంటంటే చీకటి అయిపోయింది. నాకు అక్కడికి వచ్చాక చాలా కొంచెం భయం వేసింది. భయం వేసాక ఏం చేశానంటే నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. అంటే సేఫా కాదా, మా హస్బెండ్ అడిగాను అనమాట, ఎక్కడ రూట్ నుంచి తీసుకెళ్తున్నాడు అడుగు అనేసి. అంటే నేను ఇంకా ఇట్లా రైడ్ క్యాన్సిల్ చేశానని మా హస్బెండ్కి చెప్పలేదు నేను, ఎందుకంటే తిట్టేవాడేమో అంటే భయం కూడా నాకు చాలా వేసింది. ఆ టైంలో సికింద్రాబాద్ అది సికింద్రాబాద్ అని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు.
మా ఆయన ఫోన్ చేసేసరికి మేము అక్కడ ఉన్నాము. ఎక్కడున్నావు ఇంకా అని అంటే, ఇది ఏమి ఏరియా తెలుస్తలేదు నాకు అంటే, కనుక్కో అంటే అప్పుడు నేను అనుకున్నా, అన్న ఇది ఏం ఏరియా అన్నా అంటే, ఇది సికింద్రాబాద్ మేడం, మీరు అటు నుంచి వెళ్ళినా ఒకటే, ఇటు నుంచి వెళ్ళినా ఒకటే, అక్కడ మొత్తము ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్ జామ్ ఉంది, అందుకని నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను అన్నాడు. యాక్చువల్లీ ఆ టైంలో ట్రాఫిక్ జామ్ ఉండదండి, ఎందుకంటే మేము రోజు వెళ్ళొచ్చే రూటే కాబట్టి, మా హస్బెండ్ ఆ రూట్ నుంచి రోజు వస్తాడు కాబట్టి అక్కడ ఏరియాలో అంత ట్రాఫిక్ ఉండదు. బట్ ఆయన చెప్పాడు, బట్ నేను ఇక క్వశ్చన్స్ వేయలేదు, మేబీ ఏమైనా ప్రోగ్రామ్ ఇట్లా జరుగుతుందేమో అందుకని ట్రాఫిక్ జామ్ ఉందన్నాడేమో అనేసి నేను ఏమనలేదు. ఓకే, వెళ్ళడం కూడా కావాల్సింది అనేసి అనుకున్నాను. బట్ మళ్ళీ ఆయన బేగంపేట మీదకి తీసుకెళ్తాను అనుకున్నాను, కానీ ఆయన బేగంపేట రోడ్డు కాకుండా ఏంటంటే ప్యారడైస్కి ముందు ఇట్లా టర్న్ వస్తుంది, ఆ టర్న్ దగ్గర నుంచి ఇటు లోపలికి తీసుకెళ్ళాను అనమాట. ఇక నేను వీడియోస్ అనేది తీయడం స్టార్ట్ చేశాను. అప్పటికే చాలాసేపు అయింది. అక్కడ ఏరియాలో కూడా ఏం ట్రాఫిక్ లేదండి. ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా మనం రీచ్ అయిపోతుంది. ఒకవేళ ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఇటు లక్డికపూల్ నుంచి, అమీర్పేట మీద నుంచి, బేగంపేట మీద నుంచి వెళ్ళుంటే మినిమం 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ కూడా నేను ఎందుకు ఎగ్జాక్ట్గా 40 మినిట్స్లో బైక్ మీద వెళ్ళి రావచ్చు అని అంటే, నిన్న డేట్లో కూడా నేను అక్కడ చింతల్ నుంచి కుత్లాపూర్ నుంచి నేను ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైం అనమాట. 12:50కి నేను రైడ్ బుక్ చేశాను. 12:52కి నేను బైక్ మీద కూర్చున్నాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ యాబిట్స్కి సేమ్ అదే బల్కంపేట రూట్ మీద నుంచి నన్ను తీసుకొని వచ్చాడు ఆ అబ్బాయి. ఎంతసేపట్లో అంటే మళ్ళీ అక్కడ నేను 12:50కి ఎక్కిన దాన్ని, ఇక్కడికి 1:50 వరకు నేను రీచ్ అయిపోయాను. అంటే మినిమం ఒక 1 అవర్లో అయితే నేను వచ్చేసాను. బట్ ఆ రోజు నైట్ మాత్రం అస్సలు అది రైడే కంప్లీట్ అవుతలేదండి. ఆ ప్లేసెస్ కూడా ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత కొంచెం అంటే అట్లా తీసుకెళ్ళి ఒకటేసారి హైవే రూట్ వచ్చేసింది. హైవే రూట్లో మొత్తం గుంతలు, చీకటిగా చాలా చాలా డేంజర్ అనిపించిందండి ఏరియా. ఎందుకనంటే అక్కడ మనకి ప్రొటెక్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ర్యాపిడో మనము రైడ్ క్యాన్సిల్ చేయడం వల్ల ఇంత టెన్షన్ పడ్డా. మేబీ ఆ రైడ్ నేను కంటిన్యూ చేస్తుంటే, లేదు నేను క్యాన్సిల్ చేయను, ఇట్లయితే తీసుకెళ్ళండి లేకపోతే తీసుకెళ్ళొద్దు అని అనుంటే మేబీ నేను అంత టెన్షన్ పడకపోతుంది. ఎందుకంటే ర్యాపిడో వాళ్ళు చాలా కేరింగ్ ఉంటారండి. ఒకవేళ సపోజ్ మనల్ని ఆటో వాళ్ళు ఒక రూట్ నుంచి కాకుండా మనం చెప్పిన రూట్ నుంచి ఎప్పుడన్నా తీసుకెళ్తే లేట్ నైట్స్లో మనకి ర్యాపిడో వాళ్ళు కాల్ చేస్తారు, మీరు సేఫ్ ఉన్నారా లేదా, మీరు సేఫ్గా ఉంటే 1 ప్రెస్ చేయండి, నాన్ సేఫ్ ఉంటే 2 ప్రెస్ చేయండి అని వాళ్ళు మనకి గ్యాదర్ చేస్తుంటారు అనమాట రైడ్ మీద ఉంటే. బట్ నేను ర్యాపిడో నేను క్యాన్సిల్ చేయడం వల్ల మాత్రమే ఇంత హెడేక్ అయిపోయిందనమాట నాకు. ఎందుకంటే మనం ర్యాపిడో ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్రాకింగ్లో ఉంటారు కాబట్టి మనం సేఫ్ సైడ్ ఉంటాం అనమాట. మనకి ఏదైనా కాల్స్ వచ్చినా ఏమైనా చేసినా కూడా మనం అటెండ్ అవుతుంటాం. అప్పటికి నేను చాలా వీడియోస్ అనేది క్యాచప్ చేస్తాను అనమాట, ఏ ఏరియా నుంచి తీసుకెళ్తున్నాడు అని. అంటే నేను అనేది మిస్టేక్ అని నేను అంటలేదు. బట్ ఇప్పుడు మనకి తెలియని ఏరియా అంత లాంగ్లో అంత చీకట్లలో నుంచి తీసుకెళ్తే ఎవరికైనా భయం ఉంటుందండి. ఏమో నేనైతే లక్ అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియోలోని దాన్ని లింక్ చేసి పెడతాను లాస్ట్ దాంట్లో మీకు. అంటే ఆ ప్లేసెస్ అనేవి ఎంత చీకటి ఉన్నాయి, ఎట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి, అంటే ఎట్లా అనిపిస్తుంది ఆ టైంలో, ఆ టైం అనేది మనకి ఎట్లా ఫీల్ అవుతుంది ఒక్కలమే ఉండి, అంటే ఆ టెన్షన్ అనేది చాలా ఉంటుంది అన్నమాట. అప్పటికి నేను అసలు నేను ఆ రైడ్ అక్కడే దిగిపోదాం అన్నంత కూడా అనిపించింది నాకు. ఎందుకంటే జర్నీ అంత ఎక్కువ లాంగ్ అప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది, 40 మినిట్స్ అయిపోయింది, ఇంకా రైడ్ కంప్లీట్ అవుతూనే లేదు. ఆయన మొత్తము ఎక్కడి నుంచి మీకు మేబీ ఐడియానే ఉంటుంది, అది ఏం రూటో కూడా నాకు తెలియదు. చింతలు అంటే మనకి ఇక్కడ నుంచి వస్తుంది, కానీ ఆయన అక్కడ మొత్తం బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని వెళ్ళాడు అనమాట. అంటే ఆయన ఏ థాట్లో అంత లాంగ్ తీసుకెళ్ళాడో నాకు కూడా అర్థం కాలేదు. బట్ ఏదైనా కూడా మనము చాలామంది వాళ్ళ గురించి ఆలోచించి మైనర్ రైడ్ క్యాన్సిల్ చేసుకొని అది మనం రిస్క్ చేసుకోవద్దండి. నేను ఇది ఒక్కటే చెప్తున్నాను, అట్లా రైడ్ క్యాన్సిల్ చేయమన్నారు అని అంటే వాళ్ళ వెహికలే ఎక్కువ అసలు నన్ను అడిగితే. మీకు ఇష్టం ఉంటే ఈ రైడ్ మీదనే కంప్లీట్ చేయి, లేకపోతే లేదు, అది క్యాన్సిల్ వాడిని చేసుకోమని మనం ఇంకొకటి చేసుకోవాలి. వాడు అట్లా క్యాన్సిల్ చేయను మీరు చేసుకోండి అని అంటే వాడి మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయాలండి. నేనైతే మీ అందరికీ ఇది ఒకటే సజెషన్ ఇస్తాను.
నేను వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే యాక్చువల్లీ నైట్ నేను ఒక వీడియో చూసాననమాట. నాకు ఆ వీడియో చూసినప్పటి నుంచి అంటే అది సేమ్ నాకు జరిగిన ప్రాసెస్సే. అది ఎందులో చూసాను, జస్ట్ నార్మల్గా నేను యూట్యూబ్ ఇట్లనే స్క్రోల్ చేస్తుంటే వచ్చిందనమాట. ఒక అమ్మాయి ఒక దగ్గర నుంచొని ర్యాపిడో బుక్ చేస్తుంది. ర్యాపిడో బుక్ చేసి ఓటీపీ చెప్తాడనమాట. అయితే ఓటీపీ చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యో మేడం, నాకు ర్యాపిడోలో నుంచి నాకు ఎక్కువ అమౌంట్ రాదు మేడం, మీకు ఎంత అమౌంట్ చూపించింది, ఆ అమౌంట్ ర్యాపిడో వాళ్ళు మాకు 10 రూపాయలు 20 రూపాయల కంటే ఎక్కువ ఇయ్యరు, మీరు రైడ్ క్యాన్సిల్ చేసుకోండి మేడం, మీకు ఎక్కడ కావాలంటే నేను అక్కడ దింపేస్తాను అని అంటాడు. అంటే అయ్యో పాపం కదా అనేసి, అది కూడా నాలాంటి పిచ్చి అమ్మాయి లాగానే అనుకోండి, క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేసి వచ్చి కూర్చున్నాక, చెల్లెమ్మ నువ్వు ఒక సైడ్ కూర్చో చెల్లెమ్మ అనేసి అని అంటాడు. అప్పుడు కూడా అమ్మాయికి అర్థం కాదు, అంటే నిజంగానే ఇట్లా ఉన్నారు అని ఆ అబ్బాయి చెప్తున్నాడు అనమాట. అంటే జాగ్రత్త పడండి, రైడ్ మీరు క్యాన్సిల్ చేయొద్దు, రైడ్ క్యాన్సిల్ చేస్తే మీకు ప్రొటెక్షన్ ఉండదు అని ఒక మెసేజ్ అనేది ఆ అబ్బాయి పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది. ఆ వీడియో చూసి నేను ఈ వీడియో చేయడం అయిందనమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్. అట్లాంటివి మంచి మంచి కొటేషన్స్ వీడియోస్ పెట్టడం వల్ల దాంట్లో మంచివి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే అర్థమైంది నాకు కూడా. బట్ నేనైతే మీ అందరికి ఒక్కటే సజెషన్ చెప్తానండి, మీరు ర్యాపిడో బుక్ చేస్తున్నారా, ఎట్లాంటి లేట్ నైట్స్ అన్నా బుక్ చేయండి, బట్ రైడ్ క్యాన్సిల్ చేయొద్దండి. ఒకవేళ వాళ్ళు క్యాన్సిల్ చేయమని అంటే వాళ్ళ మీద కంప్లైంట్ 100% రేజ్ చేయాలి. అది మంచికో చెడుకో మనకు తెలియదు, బట్ మనకి బ్యాక్ సైడ్ మన ఫ్యామిలీ ఉంటుంది, మన గురించి ఎదురు చూసే పేరెంట్స్ ఉంటారు. మనం వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి. వాళ్ళకి 20 రూపాయలు వస్తుందని ఆలోచించుకుంటే అక్కడ మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుందండి. ప్లీజ్ ఎవరు అట్లా చేయకండి.